వెల్కమ్ టు టుడే 18 న్యూస్. తెలంగాణలో మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగింది. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారాలతో ఊదరగొట్టారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు రావడంతో రేవంత్ రెడ్డి సీఎం గా ప్రభుత్వం ఏర్పాటయ్యింది. చూశారు కదా, మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగిన సంగతి అందరికి తెలిసిన విషయం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సీఎం గా ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఇక్కడ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సమరం నడుస్తుంది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులను ప్రకటించగా గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే చూసాం కదా, ఇక్కడ తెలంగాణ పార్టీని తీసుకున్నట్టు కానీ మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టయితే ముందుగా బీజేపీ పార్టీ తీసుకున్నట్టయితే అంటే ఇక్కడ ఎవరికి వారు గెలుపుపై వారంతటికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే మే 13న పోలింగ్ అయిపోయింది, జూన్ 4న ఫలితాలు వెల్లడ కానున్నాయి. అయితే ఈ ఫలితాల కోసం ఇరువురు పార్టీలు అన్ని ఎదురు చూపులతో ఎదురు చూస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే తెలంగాణలో మరో ఎన్నికల సమరం మొదలు కానుంది. అంటే అంటే లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసి కోడ్ ఎత్తివేయగానే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో వెల్లడించారు. అంటే ఇక్కడ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన వివరించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే 4 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎన్నికలు ఉండవని, పూర్తిగా అభివృద్ధి పనులపైనే దృష్టి సారించే అవకాశం ప్రభుత్వం ఉంటుందని ఆయన చెప్పినట్లు సమాచారం. ఎవరు? రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ స్థానిక సంస్థలకు పోటీ చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలు లోక్సభ ఎన్నికల్లో ఎవరైతే లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి పార్టీని గెలిపిస్తే వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పారు. అంటే ఈ రోజు పార్టీలో కష్టపడకుండా ఎవరైతే నేను సర్పంచ్గా పోటీ చేస్తాను, నేను ఎంపీటీసీగా పోటీ చేస్తాను, నేను జెడ్పీటీసీగా పోటీ చేస్తా అన్న వారికి ఇక్కడ అవకాశం తక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసి గెలిపిస్తే వారికి మాత్రమే తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికలు ఫలితాల వెల్లడి కానుండగా అదే వారంలో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంటే జూన్ చివరి నాటికల్లా ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఏంటంటే పోయినసారి సర్పంచ్ ఎన్నికలు 2019 జనవరిలో 3 దశల్లో జరిగాయి. గ్రామాల్లో ఫిబ్రవరి 1 నాటికి సర్పంచ్ సహా కొత్త కార్యవర్గం నియమించబడ్డారు. వీరి పదవి కాలం ఈ ఏడాది ఫిబ్రవరి 1తో ముగిసిందన్న సంగతి అందరికి తెలిసిందే. కాబట్టి ఇక్కడ దీంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించారు. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వ్యవసాయ అధికారి, ఎంపీఓ తదితర అధికారులు లేక వీరికి సమాన స్థాయి గజెటెడ్ అధికారిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. అయితే ఇక్కడ ఏంటంటే గ్రామ కార్యదర్శితో పాటు వీరికి జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే వరకు వీరి ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ గతంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు వర్తించేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో చట్టం చేసింది. అంటే గత 10 సంవత్సరాలు ఒకే వర్గానికి చెందినట్లు గత రిజర్వేషన్లతో ఈసారి కూడా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 13,000కు పైగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఏడాది కూడా బ్యాలెట్ పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో నోటా కూడా ఉండనుంది. అంటే 3 పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఈ 3 పార్టీలు ఎవరైనా మాకు సరైన న్యాయం చెయ్యలేరు, మాకు సరైన వ్యక్తి దొరకలేదు అనుకుంటే నోటా గుర్తు కూడా ఉండనుంది. ఎప్పటిలాగే
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, ఆ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ఉండనుంది. క్రితం సారి కూడా మాదిరిగానే చేతులు ఎత్తి ఉప సర్పంచ్ ని ఎన్నుకుంటారు. ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఉప సర్పంచ్ ని ఎన్నుకోకపోతే మరుసటి రోజు ఆ అవకాశం ఉంటుందని అన్నారు. అయితే మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి కాగా తెలంగాణలో మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగింది. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీల్లో నువ్వా నేనా అన్న చదంగ ప్రచారాలను ఊదరగొట్టారు. అత్యధిక సీట్లు కూడా రేవంత్ రెడ్డి సీఎం గా ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. కాబట్టి ఈసారి కూడా మనము ఒక గ్రామం నుంచి సర్పంచ్ ని ఎన్నుకున్నట్టయితే, అదే విధంగా ఎంపీటీసీని ఎన్నుకున్నట్టయితే, జెడ్పీటీసీని ఎన్నుకున్నట్టయితే సరైన నాయకునికి మా గ్రామానికి ఈ వ్యక్తి అయితే సరైన న్యాయం చేస్తాడు అని ఆలోచించి ఆ వ్యక్తికి ఓటేయవలసిందిగా కోరుతున్నాము. అంటే ప్రజల నాడిని బట్టే ఏదైనా చెప్పగలుగుతాం. ఆ ప్రజలు ఎటువైపు ఉండదు అనేది కూడా మీకే తెలిసింది. కాబట్టి సరైన వ్యక్తిని, మా గ్రామానికి సరైన సర్పంచ్ ఈ వ్యక్తి వస్తే సరైన న్యాయం చేస్తాడని సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిందిగా మేము చెబుతున్నాం అనమాట. చూసారు కదా ఈ ఎలక్షన్ హడావిడి ఏ విధంగా జరుగుతుందో, మళ్ళీ అదే విధంగా సర్పంచ్ ఎన్నికలు కూడా అదే విధంగా జరుగుతాయి. కాబట్టి ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం అనమాట. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.